హలో గైస్, మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో 33% సీట్లను మహిళలకు కేటాయించాలనే ఉద్దేశంతో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. సో అసలు ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు అండ్ ఈ బిల్లు ప్రవేశపెట్టడం వెనుకున్న రీజన్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దాని ద్వారా మన ఛానల్లో పెట్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విమెన్ రిజర్వేషన్ బిల్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే దీన్ని మన మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న లోక్సభలో స్పెషల్ సెషన్లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్ దేనికోసం అంటే లోక్సభ అండ్ రాజ్యసభలో 33% సీట్లని డైరెక్ట్గా ఉమెన్స్కి రిజర్వేషన్ చేయాలి అని. అయితే ఈ బిల్లుని మొదట లోక్సభలోని సెప్టెంబర్ 20న సభ్యులలో 454 మంది సపోర్టివ్గా ఓటు వేశారు అండ్ ఇద్దరు మాత్రమే ఈ బిల్లుకి అపోజిట్గా ఓటు వేశారు. సో మెజారిటీగా ఓట్స్ అనేవి సపోర్టివ్గా రావడంతో ఈ బిల్లుని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 21న ఈ బిల్లుని రాజ్యసభలో కూడా పాస్ చేశారు. అయితే అందులో ఒక్కరు కూడా ఈ బిల్లుకి అగెయిన్స్ట్గా ఓటింగ్ అయితే చేయలేదు. మొత్తం 214 మంది సభ్యులు కూడా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని సపోర్ట్ చేస్తూ ఓటింగ్ చేశారు. సో దీని ద్వారా మన ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లు పైన సెప్టెంబర్ 29న సైన్ చేశారు. సో ఈ బిల్ త్వరలోనే అమల్లోకి రాబోతుంది. మన దేశంలోని జనాభాలో సగం వరకు ఆడవాళ్ళే ఉన్నారు. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ వల్ల ఏదైనా విషయం గురించి మాట్లాడేందుకు వారికి ఒక గొప్ప అవకాశం అనేది చెప్పాలి. అంతేకాదు లా మేకింగ్ అండ్ పరిపాలనకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలను తీసుకునేందుకు మహిళల అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో దీనికోసం ఈ బిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ బిల్ ఎకనామిక్ గ్రోత్కి కూడా ముఖ్యమైనది. మహిళలు ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న దేశాలకు బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నట్లు అధ్యయనాలు చూపించాయి. అంతేకాదు ఒక మహిళ ప్రభుత్వంలో ఉంటే ఆ దేశంలో ఉండే మిగతా మహిళల సమస్యలు కూడా అర్థం చేసుకోగలరు అండ్ వాళ్ళకి రక్షణ కూడా కల్పించగలరు. మహిళా రిజర్వేషన్ బిల్కు వివిధ పార్టీలు మరియు వ్యక్తుల నుండి మద్దతు లభించింది. వీరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రధాన పార్టీలు మరియు మహిళా సంఘాలు మద్దతుని తెలిపాయి. అయితే వీళ్ళలో ఏఐఎంఐఎం మరియు ఎస్పీ వంటి కొన్ని పార్టీలు బిల్లు అవసరం లేదని వాదిస్తున్నారు. అయితే పబ్లిక్ పదవులు చేపట్టగల అర్హతలు మహిళలకు ఉన్నప్పటికీ చాలామంది ఆడవాళ్ళు ఇప్పటికీ ప్రభుత్వంలో లేరనే విషయాన్ని గుర్తించాలి. అయితే జనాభాలో సగం మంది ఉన్నప్పటికీ మహిళలు ఇప్పటికే ప్రభుత్వాల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారనేదే వాస్తవం. ఈ బిల్ మరిన్ని మంది ఆడవాళ్లకు ప్రజా పదవుల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ బిల్ వల్ల ఎటువంటి నష్టాలు అనేది లేవని అనుకుంటున్నారు. కొంతమంది ప్రాంతీయ పార్టీలు ఈ బిల్ పురుషులకు అన్యాయం చేస్తుందని వాదిస్తున్నారు, కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. సో ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన విమెన్స్ అండ్ లేడీస్కి షేర్ చేయండి.